నెక్స్ట్ సెకండ్ వన్ భారిత. భారిత సమిష్టి. భారిత సమిష్టి సూచి సంఖ్యలు. భారిత సమిష్టి సూచి సంఖ్యలు. ఇది మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమిక్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమిక్ టాపిక్ ఏదైతే ఉందో అది ఇందులో వస్తుంది. ప్రాబ్లమిక్ టాపిక్ ఏదైతే ఉందో ఇది ప్రధానమైనటువంటిది భారిత సమిష్టి సూచి సంఖ్య. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మనకు దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఈ సూచీలను నిర్మించారు, మనకు ప్రతి ఒక ఫార్ములాకు ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఆ ఫార్ములా కనుగొన్నటువంటి వ్యక్తి అంటే ధరలు కంపారిజన్ చేయడానికి, అంటే ఆధార సంవత్సరాన్ని ప్రస్తుత సంవత్సరానికి కంపారిజన్ చేయడానికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఏ విధంగా కనుక్కునడానికి ఇక్కడ మన ఫార్ములాస్ ఉంటాయి. వాళ్ళు కనుక్కున్నటువంటి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఆధారంగా మన యొక్క భారిత సమిష్టి సూచి సంఖ్యలను మనము ఇక్కడ నిర్మించవలసి ఉంటుంది. ఫస్ట్ మనకు అందులో ప్రధానమైనటువంటి పద్ధతి ఏంటంటే లాస్ట్ ఇయర్ పద్ధతి. నెంబర్ 1 లాస్ట్ ఇయర్ పద్ధతి. లాస్ట్ ఇయర్ పద్ధతి. ఈ లాస్ట్ ఇయర్ పద్ధతి మనం చూసినట్లయితే దాని యొక్క ఫార్ములా మనకు P0 ఫార్ములా సూత్రం. ఇది కంపల్సరీగా సూత్రం వస్తే మనకు సూచీలను మనం నిర్మించగలం. ఇక్కడ మనం చూసినట్లయితే P01 ఈక్వల్, ఇది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఆధార సంవత్సరాన్ని ప్రస్తుత సంవత్సరాన్ని రెండింటిని కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఆధార సంవత్సరం ముంగట ఉండాలి, ప్రస్తుత సంవత్సరం తర్వాత ఉండాలి. P అంటే ధర, ప్రైస్. సో P01 ఈక్వల్ P1 Q0 బై సిగ్మా P1, ఇది సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. లాస్ట్ ఇయర్ పద్ధతి యొక్క ఫార్ములా మనకు ఈ విధంగా ఉంటుంది. P0 లాస్ట్ ఇయర్ పద్ధతి మొట్టమొదటి పద్ధతి మనకు భారిత సమిష్టి సూచి సంఖ్యలలో మొదటిది లాస్ట్ ఇయర్ పద్ధతి. ఆ లాస్ట్ ఇయర్ పద్ధతిలో P01 ఈక్వల్ ఇక్కడ చూడండి, మనం గమనించుకోవాలి. మనకు ఇక్కడ సిగ్మా P ఉంది, Q ఉంది, ఇక్కడ P0 ఉంది, Q0 ఉంది. సో P అంటే మీకు ఆల్రెడీ తెలుసు. P అంటే P అంటే ప్రైస్, అంటే ధర. మరి ప్రైస్ ధర. మరి Q అంటే ఏంటంటే క్వాంటిటీ అంటే ఏంటిది తెలుగులో? పరిమాణం. క్వాంటిటీ పరిమాణం. P అంటే ధర. అదే విధంగా మనం చూసినట్లయితే పరిమాణం క్వాంటిటీ అంటాం. Q అంటే క్వాంటిటీ. సో ఇక్కడ చూసినట్లయితే P1 అంటే దాని అర్థం P1 అంటే ప్రస్తుత సంవత్సరం ధర. ఆధారం 0 అంటే ఆధారం కాబట్టి ఆధార సంవత్సర పరిమాణం. ప్రస్తుత సంవత్సర ధర, ఆధార సంవత్సర పరిమాణం అంటే ఈ రెండింటిని ఇంటూ చేయడం జరుగుతుంది. దాని అర్థం P1 ఇంటూ Q0. సిగ్మా P0 Q0 అంటే ఆధార సంవత్సరం ధర, ప్రస్తుత ఆధార సంవత్సర పరిమాణం. అంటే రెండు జీరోలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ పద్ధతిలో కింద రెండు జీరోలో ఉంటాయి, ఆధార సంవత్సరాలే ఉంటాయి. అంటే ధరది కానీ లేకపోతే పరిమాణం కానీ రెండు జీరోలో ఉంటాయి. ఆధార సంవత్సర ధర, ఆధార సంవత్సర పరిమాణము రెండు కింద సిగ్మా P0 Q0 అనేది రెండు ఉంటాయి. అదే విధంగా సిగ్మా P1 Q0 అంటే ప్రస్తుత సంవత్సర ధర, ఆధార సంవత్సర పరిమాణం అన్నట్టుగా దీని లాస్ట్ ఇయర్ పద్ధతి. ఇక్కడ ఈ భారిత సూచి సంఖ్యలను మనం చూసినట్లయితే, భారిత సమిష్టి సూచి సంఖ్యలు చూసినట్లయితే మనకి ఇందులో రెండు ఫార్ములాలు వస్తే మిగతా ఫార్ములాలు వస్తాయి అన్నట్టు. అంటే లాస్ట్ ఇయర్ పద్ధతి, ఇంకోటి రెండో పద్ధతి ఉంటుంది. ఆ రెండు పద్ధతులు మనకు వచ్చినట్లయితే మిగతా సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి లాస్ట్ ఇయర్ పద్ధతి అనేది మొట్టమొదటి మన ఫార్ములా గుర్తినట్లయితే, ఇక రెండవ పద్ధతి ఏంటంటే మనకి ఇక్కడ పాషీ పద్ధతి. సెకండ్ వన్ పాషీ పద్ధతి. ఇది రెండవ పద్ధతి. ఈ రెండు పద్ధతులు రావాలి. ఈ రెండు పద్ధతులు వచ్చినట్లయితే ఈ యొక్క సూచి సంఖ్యలను అన్నింటినీ మనం నిర్మించవచ్చు ఈజీగా. పాషీ పద్ధతి.
సో ఈ పాషి పద్ధతి మనం చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా P1 Q1 ఫస్ట్ కామన్ ఇది P01 అనేది కామన్ సిగ్మా సిగ్మా ఇక్కడ P1 Q1 ఇక్కడ పైన రెండు ఉన్నాయి చూడండి పాషి పద్ధతిలో ఉన్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాషి పద్ధతిలో రెండు వన్లే ఉంటాయి పైన రెండు వన్లే ఉంటాయి అంటే ఇది ధర వన్లే ఉంటది పరిమాణం వన్లే ఉంటది అంటే ఇది రెండు ప్రస్తుత సంవత్సరాలకు సంబంధించినవి ధర ప్రస్తుత సంవత్సరాలకు సంబంధించినది అదే విధంగా పరిమాణం కూడా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినది కనుక సిగ్మా P1 Q1 బై సిగ్మా Q1 P1 బై సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 సిగ్మా P0 Q1 ఇంటూ 100 ఇది ఈ రెండు ఫార్ములాలు వస్తే మీకు సూచి సంఖ్యల నుంచి మీకు ఉన్నటువంటి 100 మార్కులు మీకు వస్తాయి ఎందుకంటే ఈ రెండు పద్ధతులతో మిగతా ఫార్ములాస్ డిపెండ్ అయి ఉంటాయి అంటే వీరిద్దరు ఇచ్చినటువంటి ఏదైతే సూత్రం ఉందో దాని ఆధారంగా వాళ్ళు బేసిక్ చేసుకొని దాని ఆధారంగా చేసుకొని మరొక సూత్రాన్ని కనుక్కొని మరి సూచీలను నిర్మించడం జరిగింది కనుక లాస్ట్ ఇయర్ అండ్ పాషి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ పైన చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే పాషి పద్ధతిలో రెండు పైన వన్లే ఉంటాయి P1 Q1 రెండు వన్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన గుర్తు కింద చూసినట్లయితే ఇక్కడ P0 Q1 అని ఉంటుంది అంటే ఫస్ట్ 0 తో స్టార్ట్ అయ్యి Q1 1 తో ముగుస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద చూసినట్లయితే రెండు జీరోలు ఉంటాయి లాస్ట్ ఇయర్ పాషికి చూసినట్లయితే పైన రెండు ఒకటి ఉంటాయి అదే లాస్ట్ ఇయర్ చూసినట్లయితేనేమో రెండు జీరోలు కింద ఉంటాయి అదే మీకు ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు సో P అంటే ప్రైస్ Q అంటే పరిమాణం ఈ విధంగా మీరు ఈ రెండు సూత్రాల్లో మనకు లాస్ట్ ఇయర్ అండ్ పాషి పద్ధతి నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు డార్విష్ బౌలే పద్ధతి డార్విష్ బౌలే పద్ధతి డార్విష్ బౌలే పద్ధతి డార్విష్ 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 బౌలే బౌలే డార్విష్ బౌలే పద్ధతి ఇప్పుడు చెప్పే కదా మనం అనుకున్నది లాస్ట్ ఇయర్ అదే విధంగా పాషి పద్ధతి వచ్చినట్లయితే మీకు ఈ ఫార్ములా వచ్చినట్లే ఏ విధంగా అంటే దీని షార్ట్ కట్ లో చూసినట్లయితే సింపుల్ సూత్రం ఇది డార్విష్ బౌలే సూత్రం ఇది చూసినట్లయితే P01 ఈక్వల్ టు L ప్లస్ P/2 అదే L అంటే ఏదో అనుకోరు P అనుకోరు L అంటే లాస్ట్ ఇయర్ P అంటే పాషి పద్ధతి L అంటే లాస్ట్ ఇయర్ P అంటే పాషి పద్ధతి బై అంటే ఆ రెండు ఫార్ములాలను వేసి బై 2 చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా డార్విష్ బౌలే పద్ధతి మనకు వస్తుంది అది ఫార్ములా రూపంలో మనం చూసుకున్నట్లయితే లేదా ఈ విధంగా కాకుండా డైరెక్ట్ ఫార్ములా వేసినట్లయితే లాస్ట్ ఇయర్ ఫార్ములా మనం చూసినట్లయితే ఐడియా ఉందా మనకు సిగ్మా P1 ఏమొస్తుంది సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 సిగ్మా P0 Q0 వస్తుంది ప్లస్ మనం అనుకున్నాం ప్లస్ అనుకున్నాం కదా ప్లస్ సిగ్మా మనం ప్లస్ అనుకున్నాం తర్వాత సిగ్మా P1 Q1 వస్తాయి రెండు వన్లు వస్తాయి రెండు వన్లు వచ్చి సిగ్మా P0 Q1 బై చుట్టూ ఈ విధంగా డార్విష్ బౌలే పద్ధతి చూడండి ఇది మొదటిది ఎల్ అన్నట్టు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫార్ములా ప్లస్ ఇదేంటి పాషి పద్ధతి ఫార్ములా టోటల్ గా ఓవరాల్ బై చేసి బయట తీసుకున్నట్లయితే డార్విష్ బౌలే పద్ధతికి సంబంధించినటువంటి సూత్రం వస్తుంది దాని ఆధారంగా మనం సూచి సంఖ్యలను నిర్మించవచ్చు P01 కామన్ 01 అనేది కామన్ 1 అనేది కామన్ P0 ఈక్వల్ L ప్లస్ P L అంటే లాస్ట్ ఇయర్ ప్లస్ P పాషి పద్ధతి బై 2 యావరేజ్ తీసుకున్నాను ఎందుకంటే రెండు సూత్రాలు ఇక్కడ ఉన్నాయి చూడండి L ప్లస్ P అంటే రెండు సూత్రాలు మనం యావరేజ్ చేస్తున్నాం సో సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P1 P1 Q1 బై P0 Q1 ఓకేనా ఇంటూ మనకు అంతిమంగా ఏం రావాలి వల్ల ఇంటూ ఏం రావాలి 100 ఏం రావాలి 100 ఇంటూ 100 ఇది డార్విష్ బౌలే పద్ధతి డార్విష్ బౌలే పద్ధతి ఇదే ఫార్ములాను ఇంకోటి ఉంది ఇంకా ఆయన పేరు అంటే ఫిషర్స్ పద్ధతి ఫిషర్స్ ఆదర్శ సూచి అంటారు ఆదర్శ అంటే అన్నిటికన్నా బెటర్ అన్నారు దాని అర్థం
ఫిషర్స్ ఫిషర్స్ ఆదర్శ ఆదర్శ సూచి సూచి సంఖ్య పద్ధతి సూచి సంఖ్య పద్ధతి దీంట్లో ఉంది ఫిషర్స్ ఆదర్శ అంటే ఇప్పుడు సూచి సంఖ్యను నిర్మించడంలో అన్నిటికన్నా ఉత్తమమైనట్టు ఆదర్శ అంటే అన్నిటికన్నా బెటర్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఫిషర్స్ ఆదర్శ సూచి సంఖ్య పద్ధతి. సో ఇక్కడ కూడా మనకి ఏం లేదు, మనకు అంతిమం ఒకటే, లాస్ట్ ఇయర్ పాఠ్య పద్ధతి ఫార్ములా ఆధారంగానే ఈ యొక్క ఫిషర్స్ కూడా ఉంటుంది. ఏం లేదు ఇక్కడ మనకు డార్విష్ బౌల పద్ధతి ఏదైతుందో అక్కడ మధ్య ప్లస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, మధ్య ఇంటూ ఏం చేయాలి, ఇంటూ ఇంటూ ఉంటుంది. ఇంటూ చేసిన తర్వాత దీని మీద మనం ఒక చెప్పి అంటే ఇది రూట్ రూట్ సిగ్మా P01 ఈక్వల్ సిగ్మా P01 ఈక్వల్ సిగ్మా P1 P0. ఇది కామన్, మన ఎల్ ప్లస్ ఇది కూడా ఎల్ ప్లస్ గా నాకు సారీ ఎల్ ప్లస్ కాదు, ఇక్కడ ఇక్కడ ప్లస్ తీసేసి ఏం పెట్టాం, ఇంటూ చేసి టీషర్ట్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టీషర్ట్స్ ఫార్ములా కావాల్సిన ఎట్లా గుర్తుకు రావాలంటే మధ్యలో ఇంటూ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఫార్ములా ఇంటూ అదే విధంగా ఇది పార్షి పద్ధతి ఫార్ములా ఏదైతుందో దాన్ని రాసి మధ్యలో ఇంటూ ఉంటుంది. ఇంటూ మళ్ళీ చేసిన తర్వాత యథావిధిగా మనకు సూచి ప్రతి సూచికి ఏముంటుంది ఇంటూ అని. ఈ విధంగా ఎవరిది ఫిషర్స్ ఆదర్శ సూచి పద్ధతి. ఫిషర్స్ ఆదర్శ సూచి పద్ధతి చూసినట్లయితే సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0. అదేవిధంగా ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100 అండర్ రూట్ ఉంటుంది. ఈ విధంగా మనకు చూసినట్లయితే ఫిషర్స్ ఆదర్శ సూచి పద్ధతి, ఫిషర్స్ ఆదర్శ సూచి పద్ధతి. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఒక ఫార్ములా ఉన్నది, ఆ ఫార్ములా తదుపరి ఆ ఫార్ములా గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములా ఆధారంగా మనము సూచీలను నిర్మిస్తాం. మనకి ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనము సూచీలను నిర్మిస్తాము. ఫస్ట్ మనం దాన్ని ఏ విధంగా ఇస్తారంటే ఈ క్రింది దత్తాంశం నుండి సూచీలను నిర్మించండి. ఈ క్రింది దత్తాంశం నుండి సూచీలను నిర్మించండి లేదా ఈ క్రింది దత్తాంశం నుండి లాస్ట్ ఇయర్ పద్ధతి ద్వారా, పాషి పద్ధతి ద్వారా, డార్విష్ బౌల పద్ధతి ద్వారా, ఆదర్శ సూచి సంఖ్యల ద్వారా, అయితే మన ఫిషర్స్ ఆదర్శ సూచి పద్ధతి ద్వారా మరి సూచీలను నిర్మించండి అని రావచ్చు. ఏ విధంగా అయినా రావచ్చు. క్రింది దత్తాంశం నుండి మనకు ఇచ్చి సూచీలను నిర్మించడానికి ఆ కింద పద్ధతులు ఈ పద్ధతి ద్వారా కూడా మనము అడగవచ్చు. అందులో ఒకటి ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ వాటి టేబుల్ ఇస్తాడు. వస్తువులు మన వస్తువులు అని ఎందుకు అనుకుంటున్నారంటే ధరల కంపారిజన్ చేస్తున్నాం కదా, ఏ వస్తువుకు ఎక్కువ ధర పెరిగింది అనేది మనం ఇక్కడ మనకి చాలా పెద్దగా వస్తుంది టేబుల్. సో వస్తువులు చూసినట్లయితే ఏ టు బి నెక్స్ట్ 2004 2004 సంవత్సరం 2004 సంవత్సరంలో ధరను ఏమంటాం ఇంగ్లీష్ లో పి, ధరను పి అంటాము, ప్రైస్ అంటాము. అదేవిధంగా పరిమాణం, అదే పరిమాణం అంటాం కాబట్టి దీని ఏమనాలి క్యూ అనాలి. సో అదేవిధంగా 2003 డేటా ఉంటేనే లెక్క వచ్చిందని మీరు పొరపాటు చేయదు, సంవత్సరాలు చూసుకోవాలి. లేదా 3 ఎంత వస్తుంది, సో అది బాగా గమనించుకోవాలి. 2003 సంవత్సరంలో చూసినట్లయితే ధరను ఏమంటాము పి, అదేవిధంగా పరిమాణం ఉంటుంది కదా, ఈ పరిమాణాన్ని మనం ఏమనుకోవాలి క్యూ అనుకోవాలి. ఈ విధంగా మనము డేటా వస్తుంది, మనకు వస్తుంది. ఈ విధంగా డేటా మనకు వస్తుంది. ఏ వస్తువుకు సంబంధించినటువంటి 254 నెక్స్ట్ 8, 10, 14 and 19
నెక్స్ట్ 4652 మీకు ఇచ్చేటటువంటి ప్రాబ్లం నేను రాయట్లేదు. 4652 4652 అదేవిధంగా 6510 6510 ఈ విధంగా మీకు డేటా రావడం అనేది జరుగుతుంది. మీకు ఎగ్జామ్లో ఈ విధంగా డేటా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ డేటా ఆధారంగా మనం సూచీలను మనం కనుక్కోవాలి. ఎట్లా సూచీలు కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనకు ఫార్ములా గుర్తుకు రావాలి. వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ లో అడిగినటువంటి ఫార్ములా ఆధారంగా చేయాలి, లేకపోతే సూచీలు నిర్మించండి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఫార్ములా ఏం తీసుకున్నాము మనం లాస్ట్ ఇయర్. ఫస్ట్ ఫార్ములా అనేది లాస్ట్ ఇయర్ ఫార్ములా మనం చూసినట్లయితే P01 ఈక్వల్ టు సిగ్మా P0 Q1 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100 అంతేనా? సిగ్మా సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఇది లాస్ట్ ఇయర్ ఫార్ములా సంబంధించి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సిగ్మా P1 Q0 కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? సిగ్మా P1 Q0. సో ఇక్కడ మనం సపరేట్ కాలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమని మనకి ఇక్కడ ఫార్ములాలో ఉంది కదా P1 Q0 అనే కాలాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం లేదు, P1 Q0 అంటే ఏంటంటే చూడండి, 1 అంటే ప్రస్తుత సంవత్సర ధర, Q అంటే పరిమాణము. ఏ పరిమాణం అంటే ఆధార సంవత్సర పరిమాణము. అంటే ప్రస్తుత సంవత్సర ధరను ఆధార సంవత్సర పరిమాణాన్ని రెండింటిని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. అంటే చూడండి, ప్రస్తుత సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరం ఏంటి? 2004 అనేది ప్రస్తుత సంవత్సరము, 2003 అనేది ఆధార సంవత్సరం. కనుక ప్రస్తుత సంవత్సర ధర అంటే దీనిని ఆధార సంవత్సర పరిమాణం అంటే ఇది ఆధార సంవత్సరం, 2003 అనేది ఆధార సంవత్సరం, పరిమాణం అంటే అంటే ఇది దీనిని ఇంటూ చేయాలి. అంటే ఎట్లా? 2 ఆర్ల 12. నెక్స్ట్ 5 5 25. నెక్స్ట్ 4 ఇంటూ 10 ఎంత అవుతుంది? 40. నెక్స్ట్ 13 2 ఎంత అవుతుంది? 6 2 ఇది P1 Q0 ఏం లేదు, ఇంటూ చేస్తున్నాం అంతే. P1 కు సంబంధించినవి అన్ని P1లు 1 P1 ఇది 0 P0 సో 1 P1 అంటే దీన్ని, Q0 అంటే Q0 దీన్ని ఇంటూ చేసినాం. 2 6 12 5 5 25 4 10 40 13 26 ఈ విధంగా ఉంది. ఎట్లా? లాస్ట్ ఇయర్ పద్ధతిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఫార్ములా ఉంది కదా, ఏది? సిగ్మా P1 Q0 వేసుకోవాలి. సిగ్మా P1 Q0 వేసుకొని ఆ సిగ్మా P0 సంబంధించినటువంటి ఇంటూ చేయాలి. రైట్, మొదటిది అయిపోయింది. పై భాగం లాస్ట్ ఇయర్ లోని ఫార్ములాలో పై భాగము సిగ్మా P1 Q0 బై అయిపోయింది. ఇప్పుడు P0 Q0 చేయాలి. అంటే P0 Q0 అనే కాలాన్ని మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. P0 Q0 ఇలా 2 జీరోలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇది సులువు. అంటే ఇది ఆధార సంవత్సరానికి సంబంధించినటువంటి ధర, ఆధార సంవత్సరానికి సంబంధించినటువంటి పరిమాణం. ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఒకే సంవత్సరానికి సంబంధించి చూడండి 0 0 P0 అంటే P0 అంటే ఎన్ని, P0 అంటే ఏంటి? ధరలు, ఆధార సంవత్సర ధరలు, ఆధార సంవత్సర పరిమాణం. ఇవన్నీ 2 పక్క పక్కన ఉన్నాయి. చేసుకోవడానికి మల్టిపుల్ చేసుకోవడానికి సులభము. 6 4 ఎంత? నెక్స్ట్ 6 5 30, 10 5 70, 13 2 50 13 2 ఎంత? 50. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫార్ములాలకు సంబంధించినటువంటిది మనం 2 కాలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని రాయాలి. మనం ఫార్ములాలు వస్తే ఏం కాలాలు ఏర్పాటు చేయాలనేది మనకు తెలుస్తుంది. సో మన ఫార్ములా రావాలి మొదటగా. ఇది లాస్ట్ ఇయర్ ఫార్ములా సంబంధించి మనం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎవరిది కావాలి? మన ఫార్ములా అంతిమ సూచి సంఖ్యలు
మన సూచి సంఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ రెండు ఫార్ములాల మీద డిపెండ్ అయినది. ఒకటి లాస్ట్ ఇయర్, రెండోది పాషి పద్ధతి. మరి ఇక్కడ పాషి పద్ధతి, రెండోది పాషి పద్ధతి చూసినట్లయితే ఏమొస్తుంది? P01 ఈక్వల్ టు సిగ్మా P0, అదేనా? సిగ్మా P1 వస్తుంది. P1 Q1 బై P0 Q1 ఇంటూ 100. ఈ విధంగా మనకు పాషి పద్ధతి ఫార్ములా. ఈ పాషి పద్ధతి సో ఈ పాషి పద్ధతి చెప్తుంది. ఈ పాషి పద్ధతి చెప్తున్నప్పుడు మనం పాషి పద్ధతిలో పై భాగం ఏంటి? P1 Q1 కాబట్టి ఈ P1 Q1 ను మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి, కాలం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి P1 Q అనే కాలాన్ని ఏర్పాటు చేయాలి. P1 Q1 అంటే ఏంటి? ప్రస్తుత సంవత్సర ధర, ఆధార సంవత్సర పరిమాణము. అంటే ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇవి కూడా రెండు 1 అంటే ప్రస్తుత సంవత్సరాల గురించి, పరిమాణం కూడా ప్రస్తుతమే, ధర కూడా ప్రస్తుతమే. కనుక ప్రస్తుత సంవత్సరం ధర, ప్రస్తుత కనుక 8 రోజుల ఇట్లా దీని 8 రోజుల 16, 15 50, అదేవిధంగా 14 నాళ్ళ 56. నెక్స్ట్ 19 రోజులు ఎంత వస్తుంది? 30. ఇప్పుడు పాషి పద్ధతి, ఈ పాషి పద్ధతిలోని పై భాగం మనం చేసాం. నెక్స్ట్ P0 Q1. సో P0 Q1 అంటే ఇక్కడ ఆధార సంవత్సరం ధర, ప్రస్తుత సంవత్సర పరిమాణం. అంటే ఆధార సంవత్సరం ధర అంటే ఇది, ప్రస్తుత సంవత్సర పరిమాణం ఈ పక్క పక్కన ఉంది. ఇది కూడా 8 నాళ్ళ. నెక్స్ట్ 16 14,000 70. నెక్స్ట్ 19 రోజుల. ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది. వీటిని మాత్రమే మనం కూడుకోవాలి. అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కాలాలు ఏవైతున్నాయో వాటిని మాత్రమే మనము కూడాలి. రైట్. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ పద్ధతి ఫార్ములాను మనం ఇంప్లిమెంట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ ఏమడిగిండు? సిగ్మా P1 Q0 అడిగింది. సో సిగ్మా P1 Q0 మొత్తాన్ని కూడాలి, అదేవిధంగా P0 Q0 కూడా. అంటే ఇప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాలాలు ఏంటంటే 4. అంటే మనము సూచి సంఖ్యలు ఇచ్చినప్పుడు మన సూత్రాల ఆధారంగా మనం కొత్తగా ఎన్ని కాలాలు ఏర్పాటు చేసుకోవాలి? మొత్తము 4 కాలాలు ఏర్పాటు చేసుకోవాలి. 4 కాలాలు ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని కూడాలి. కూడితే మనకి ఎంత వస్తుంది అంటే ఫస్ట్ 103, అదేవిధంగా 130, నెక్స్ట్ 160, అదేవిధంగా 200. ఈ విధంగా మొత్తాలను కూడుకున్నాను. సో ఈ విధంగా మొత్తాలను కూడుకున్న తదుపరి మనకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ పద్ధతి కదా, ఆ లాస్ట్ ఇయర్ పద్ధతి ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయాలి. మనకు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? P1 Q0 అన్నాం. సో P1 Q0 ఏంటి? ఇక్కడ చూడండి, P1 Q0 అంటే 103 బై సిగ్మా P0 Q0 టోటల్ ఎంత? 100 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 79.23. 79.23. అంటే ధరలు తగ్గుదలే ఉంది. ఇందులో 100 కన్నా బిలో ఉంది మనకు వచ్చినటువంటి సూచి. కనుక ధరలు అనేది తగ్గుదలనే ఉంది. అంటే మనం జనరల్ గా ముందు అభివృద్ధి చేసినట్టు 100 కన్నా పై ఉన్నట్టయితే ధరలు పెరిగినట్టు, ఆ వస్తువుకు సంబంధించినటువంటి ధరలు పెరిగినట్టు. బట్ ఇక్కడ 100 బిలో ఉంది. 79.23 అంటే ధరలు ఎంత శాతం తగ్గింది? 100 లో నుంచి మైనస్ మనకు 79.23 ఎంత వస్తుంది? మనకు చూసినట్లయితే 21% కదా, 21% ధరల తగ్గుదల ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ 79.23. ఇది లాస్ట్ ఇయర్ పద్ధతి ద్వారా మనం చూసినటువంటి సూచి. నెక్స్ట్ ఇక మనకు ఏముంది? పాషి పద్ధతి. ఏముంది? పాషి పద్ధతి. ఈ పాషి పద్ధతి చూసినట్లయితే P01 ఈక్వల్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 100.
ఈ విధంగా ఇది పాక్షికం, ఇది రెండోది. మనకు అంతిమంగా ఈ రెండు ఫార్ములాలు మనకు వచ్చినట్లయితే దీని ద్వారా మిగతా ఫార్ములాలు అనేది ఈజీగా చేయవచ్చు. పాక్షిక పద్ధతి ఏంటంటే P1 Q1 ఉంది. P1 Q1 ఎంత వచ్చింది 160. సో 160 సిగ్మా P0 Q1 అంటే ఏంటి? సిగ్మా P0 Q1 200. ఈ 200 ఇంటూ 100 చేసినట్లయితే దీని యొక్క ఆన్సర్ మనం చూసినట్లయితే 80 అంటే ఇది కూడా చూసినట్లయితే 100 బిలోలో వచ్చింది. సో 100 బిలో అంటే ఎంత శాతం తగ్గింది? ధరలు 20% తగ్గినాయని మనం చెప్పుకోవచ్చు. అదే 100 ప్లస్ వస్తే పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ పాక్షిక పద్ధతికి సంబంధించినటువంటి సూచీలు. పాక్షిక రెండు వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ కానీ పాక్షిక రెండు వచ్చినట్లయితే మిగతా డార్విష్ బాలే పద్ధతి, అదేవిధంగా ఆదర్శ సూచి సంఖ్య లాస్ట్ టీచర్స్ ఆదర్శ సూచి సంఖ్య అని ఉంటుంది. ఇంకోటి లాస్ట్ వన్ ఉంటుంది తెలుగు సూచి సంఖ్య అంటారు. ఇవన్నీ వస్తాయి. అవన్నీ రావాలంటే ఈ రెండు సూత్రాలు ఏవైతే లాస్ట్ ఇయర్ పాక్షిక పద్ధతిలో రెండింటిని చూసుకున్నట్లయితే మిగతా